యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి సమక్షంలో నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు నేస్తంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ట్రాక్టర్పై రైతులతో కలిసి రైతు వేదిక వద్దకు వెళ్లారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రైతాంగమంతా ఒక పండగ వాతావరణంగా గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడే రైతు భరోసా ప్రోగ్రాం స్టార్ట్ చేసి ఈ రోజు నుంచి మొదలుకొని 7 రోజులలో రైతులందరికీ వాళ్ళ ఖాతాలో రైతు భరోసా ఇస్తున్న సందర్భంగా తెలంగాణ రైతుల పక్షాన, ముఖ్యంగా ఆలేరు రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రికి, వ్యవసాయ శాఖ మంత్రులకు, మా మంత్రివర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరూ పెద్ద ఎత్తున పండుగ చేసుకునే రోజు. ఎందుకంటే ఇప్పుడు నాట్లు సీజన్ స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచే వాళ్ళ ఖాతాలో డబ్బులు పడడం, వాళ్ళకి రైతుగా చేదోడు ప్రభుత్వం గత ఏదైతే ఎలక్షన్లప్పుడు మాట ఇచ్చినటువంటి రైతు భరోసా కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ జరగలే. సుమారు తెలంగాణలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతోటి రుణమాఫీ చేయడం జరిగింది. ముఖ్యంగా పెద్ద ఎత్తున రైతుల కోసం రైతు సబ్సిడీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతు పండించిన పంటకు మద్దతు ధర కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి రైతులంతా కూడా సంతోషంగా ఒక పండుగ పరిధిలో ఇవాళ సుమారు 1600 రైతు వేదికల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి ప్రసంగం కానీ, అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి మెలకువలు కానీ, ఆధునాతనమైనటువంటి పంట మార్పిడితోటి నాణ్యమైన పంటలు పండించి భారతదేశంలో తెలంగాణ ఒక రోడ్ మోడల్గా చేసేందుకు ఇవాళ 1600 రైతు వేదికలతోటి రైతుతో నేరుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలోని ఇలా వంగపల్లి రైతు వేదిక ద్వారా రైతుల మెలకువలు కానీ, ఆధునాతనమైన పద్ధతి ద్వారా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతు భరోసా కానీ అన్ని రకాల రైతులకు పెద్దపీట వేసి ఇలా రైతు కళ్ళలో ఆనందం చూసే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి ఏ రైతు కూడా అధైర్యపడద్దు, పండించిన పంటను కూడా మద్దతు ధరతో కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వంలో ఒరేస్తే ఊరని చెప్పి ఆ రోజు రైతులను భయపెట్టినటువంటి ప్రతిపక్షాలు ఇలా గగ్గోలు పెట్టి ఇలా రోడ్ల మీద పండి బోరుతున్న సమక్షంలో ఇలా రైతులు తీపి కబురిచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రికి, మా మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైతులందరూ కూడా ఈ పంటలో పెద్ద ఎత్తున సాగు చేసి, ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలోని ఇక్కడ గోదావరి నీళ్లతోటి ఈ సీజన్లోనే మళ్ళీ అన్ని చెరువులు నింపుతాను మాటిస్తూ అతి త్వరలోనే గంధమల్లను కూడా పూర్తి చేసుకొని ఇక్కడ రైతాంగం అంతా కూడా పంటగ చేసుకొని బీడి భూములన్నీ జలజల పారేటట్టుగా తప్పకుండా మీ బిడ్డగా చేస్తా అని చెప్పి ఆలేరు రైతులకు మరొక్కసారి ఈ ప్రాంత ప్రజలకు, రైతాంగానికి, మా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.